ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు నర్సపూర్ అసెంబ్లీ చిలిప్చేడ్ మండలం జగ్గంపేట గ్రామం నుంచి బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. జగ్గంపేట మాజీ సర్పంచ్ అనంతరం గౌడ్ వార్డు మెంబర్ మల్లేష్, మరో వార్డు మెంబర్ మల్లేష్, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన కొందరు సభ్యులు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి బాదే బాలరాజు, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గుండం శంకర్, నర్సపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు సంఘసాని రాజు, రామ్రెడ్డి, బీజేపీ నాయకులు నర్సరెడ్డి, సాయి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది. జనతా పార్టీ మెదక్ జిల్లా చిలిప్చేడ్ మండల్ జగ్గంపేట గ్రామం నుంచి మాజీ సర్పంచ్ అనంత రామగౌడు, అదేవిధంగా ఇద్దరు వార్డు మెంబర్లు, ఇద్దరు కూడా మల్లేష్లు పేరు, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన యువకులు మరియు పెద్దలు చాలామంది కూడా ఈరోజు బీజేపీ పార్టీలో కలవడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి చేసిన సేవా పథకాలు మొత్తం కూడా గ్రామాలకు చేసిన సేవలు గుర్తించి మరి కేవలము బీజేపీ పార్టీలో ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే మంచి మనసుతోనే మరి బీజేపీ పార్టీలో చేరినట్టయితే మా గ్రామాలు మేము అభివృద్ధి చేసుకుంటామనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు జగ్గంపేట గ్రామం నుంచి పెద్ద ఎత్తున మరి రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే పార్టీలకు వచ్చిరో మీ గ్రామంలోని అభివృద్ధి కోసం కూడా మీరంతా పాటుపడి మరి బీజేపీ పార్టీని కూడా బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకుపోతూ రాబోయే కాలంలో ఏ గ్రామంలో చూసినా బీజేపీ పార్టీ ప్రజాసేవలో ఉంటుందని చెప్తూ మరి ఎంపీ గౌరవనీయులు మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తూ మరి రాబోయే కాలంలో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఇప్పుడు అయ్యే లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు ఎక్కువ శాతం కైవసం చేసుకుంటామని చెప్పి మరి ఈ ఎన్నికల తర్వాత రఘునందన్ రావు గారికి దగ్గరికి మేమందరం కూడా ఈ యొక్క మాజీ సర్పంచ్ అయిన అనంత రామగౌడ్ గారిని కూడా తీసుకుపోయి అక్కడ గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా వారికి వివరించి వారి ద్వారా గ్రామాభివృద్ధి చేసుకుంటామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ వీరందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను.